నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. తూర్పుగోదావరి రాజమండ్రిలో ఓ వింత పురుగు స్థానిక కూలీలను భయాందోళనకు గురిచేస్తోంది. ఈ పురుగు ఒంటి మీద పడితే ఒళ్లంతా బొబ్బలు రావడంతో కూలీలు భయపడుతున్నారు. దీంతో దీనికి యాసిడ్ పురుగు అంటూ నామకరణం చేశారు. రెక్కాడితే కానీ డొక్కాడని బ్రతుకులు వీరివే. ఏ ఒక్క పూట పనిలోకి వెళ్ళకపోయినా పస్తులు ఉండాల్సిందే. ఇలాంటి వారిపై యాసిడ్ పురుగులు దాడి చేసి అనారోగ్యానికి గురి చేస్తున్నాయి. ఒంటిపై ఈ పురుగు పాకిన చోట పెద్ద పెద్ద బొబ్బలు ఏర్పడి అగ్ని మంట వస్తున్నట్టుగా వీటి బారిన పడిన కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 2 నెలలుగా ఈ పురుగులు నర్సింగ్లో అక్కడక్కడ కనిపించినా పెద్దగా పట్టించుకోలేదని, అయితే ఇటీవల కాలంలో లక్షల సంఖ్యలో వ్యాప్తి చెందడంపై ఈ పురుగుల దాడి ఎక్కువై పని చేయడానికి కూలీలు నర్సరీలకు రావడం లేదని నర్సరీ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, ఏంటి ఈ పురుగు లక్షణాలు ఏంటి, బాధితులు ఏం చెప్తున్నారు, దీనికి సంబంధించి డాక్టర్లు ఏం చెప్తున్నారు? అంటే జాతీయ స్థాయిలో మొక్కల పెంపకానికి ప్రసిద్ధి చెందిన తూర్పుగోదావరి జిల్లా కడియపల్లి నర్సరీ ప్రస్తుతం ఈ యాసిడ్ పురుగుల బెడతో తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. సుమారు 3,000 మంది నర్సరీ రైతులు ఉత్పత్తి రవాణాలో ఇప్పుడు పనిలో ఉండుంటారు. కాకపోతే దాదాపు 50,000 మంది కార్మికులు ఈ రంగం మీద ఆధారపడి ఉంటారు. కాకపోతే ఇక్కడ నర్సరీలో ఏరివేత టైంలోని ఇక లోడింగ్ చేసే టైంలో ఈ యాసిడ్ పురుగులు శరీరంపై పాకుతుండడంతో ఈ కార్మికులు చాలా ఆందోళన చెందుతున్నారు. చీమల మాదిరిగా కనిపించి పురుగులను తొలగించే ప్రయత్నంలో చాలా మంది వీటిని చేతులతో నలపడం అటువంటివి చేస్తారు. దీంతో చర్మంపై దద్దుర్లు, దురద, మంట సమస్యలు ఏర్పడి చాలా ఇబ్బంది పడతారు. యాక్చువల్లీ అంటే అక్కడ ఉన్న కొంతమంది డాక్టర్లు కానీ వీటిని పరిశీలించినప్పుడు వీటిని శాస్త్రీయంగా పెడురు బీటిల్స్ అని పిలుస్తారంట. ఇవి అంటే మనుషులు కొట్టడం అటువంటివి చేయవు. కాకపోతే వీటిని నలిపినప్పుడు అవి విడుదల చేసే ఒక చిన్న విష పదార్థం లాంటిది చర్మం తాకితే వెంటనే దద్దుర్లు, మంటలు ఏర్పడి కొంచెం స్కిన్ అంటే ఎలర్జీగా మారిపోతుంది మొత్తం. అరుణ్, ఈ పురుగు వింత పురుగు అని చెప్తున్నారు. ఇది ఈ మధ్య కాలంలోనే చూస్తున్నారా, ఇంతకు ముందు కూడా ఉండేదా? ఇంతకు ముందు ఇటువంటి పురుగులు అనేది కడిబులంకలో కానీ ఎక్కడ చూసిన దాఖలాలు లేవు. దాదాపు 2 నెలల నుంచి ఈ పురుగులు అక్కడక్కడ కనిపించడం జరుగుతుంది. ఇప్పుడు చెదురుమదురు వర్షాలు పడటం వల్ల, వాతావరణ మార్పులు ఉండటం వల్ల ఈ పురుగులు అనేవి ఎక్కువ ఉత్పత్తి అయిపోయి ఎక్కువ చాలా వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలోని ఈ చెట్లు చుట్టూ ఉండటం వల్ల ఈ మధ్యన ఎక్కువ పెరిగిపోయినాయి ఈ పురుగులు అనేవి. అరుణ్ తేజ్, ఈ పురుగుల దాడికి గురైన బాధితులు ఏం చెప్తున్నారు? వాళ్ళకి ఎప్పుడు నయం అవుతుంది? ఎన్ని రోజుల దాకా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు? అంటే ఈ పురుగులు కుట్టడం వల్ల అంటే ప్రత్యేకంగా వైద్యులు ఏం చెప్తున్నారంటే యాసిడ్ పురుగులు కంటిలో పడకుండా మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తారు. పురుగులోని పెడరిన్ అనే ఒక పదార్థం కంటికి తగిలితే తీవ్రమైన ఇన్ఫెక్షన్ కూడా జరుగుతుంది. దీని వల్ల దాదాపు 20 నుంచి 30 రోజులు ఈ దద్దులతోటి, ఈ స్కిన్ ఎలర్జీ తోటి చాలా ఇబ్బంది పడుతున్నారు. కొన్ని అంటే లోకల్ గా ఆర్ఎంపీలు అక్కడ మెడికల్ షాప్ లోనే కొన్ని ఆయింట్మెంట్లు రాయటం వల్ల కొంచెం ఉపశమనం కలుగుతుంది. కానీ దాదాపు అది తగ్గడానికి మాత్రం ఒక 30 రోజులు ఖచ్చితంగా పడుతుంది. దాంతో రైతులు అంటే ఈ పనిలో కూడా కొంతమంది కూలీలు రావట్లేదని ఇక్కడ నర్సరీ రైతులు కూడా చాలా ఆందోళన చెందుతున్నారు. అరుణ్ తేజ్, అలాగే ఈ పురుగుల నివారణకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదా? అంటే అధికారులు చర్యలు తీసుకోవటం అంటే చెదురుమదురు జల్లులు పడటం వల్ల అక్కడ కొన్ని కెమికల్స్ కానీ, బ్లీచింగ్ కానీ ఇటువంటివి కొట్టడం జరుగుతుంది. కానీ దాని వల్ల కొంతవరకు ఉపశమనం అనేది కలుగుతుంది. కానీ పురుగుల ఉత్పత్తి అనేది చాలా ఎక్కువగా ఉంది. అంటే ఈ వర్షాకాలం కొన్ని రోజులు తగ్గితేనే కానీ ఈ పురుగులు తగ్గవని కూడా అక్కడ చుట్టుపక్కల చెప్తారు. పంచాయతీ వాళ్ళు కూడా ఈ బ్లీచింగ్ చల్లటం వాటికి సంబంధించి నర్సరీ రైతులు కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అక్కడ కొన్ని నర్సరీలో కూడా డాక్టర్ కూడా అవైలబిలిటీలో పెట్టుకుంటున్నారు వాళ్ళకి. అరుణ్ తేజ్, ఈ పురుగులు ఆ ఒక్క ప్రాంతంలోనే గుర్తించారా, ఇంకెక్కడైనా నమోదయ్యాయి ఇలాంటి కేసులు? ప్రస్తుతానికి ఇక్కడ ఒక ప్రాంతంలోనే గుర్తించారు. కొంతవరకు భీమవరంలో కూడా ఇటువంటి పురుగులని ఇప్పుడిప్పుడే వస్తున్నాయని కూడా ఇక్కడ చెప్తున్నారు. అంటే అది వెస్ట్ గోదావరి భీమవరంలోని, ఇంకెక్కడ ఈ చుట్టుపక్కల లేవు. కేవలం మొక్కలు ఎక్కువగా ఉన్న ప్లేసుల్లోనే ఈ పురుగులు వస్తున్నాయి. కేవలం వాతావరణ మార్పులు, చెదురుమదురు జల్లుల వల్ల ఈ పురుగులు బాగా ఎక్కువ ఉత్పత్తి అయిపోతున్నాయి. రైట్ అరుణ్ తేజ్, ఈ పురుగుల దాడికి గురవ్వకుండా బాధితులు కానీ అక్కడ వర్క్ చేసే వాళ్ళు కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు? అంటే ఇక్కడ ఒకవేళ దద్దుర్లు, మంట లేదా దురద ఎక్కువ వస్తే మాత్రం వైద్యులు వెంటనే సంప్రదించాలని చెప్తున్నారు. కంటికి పురుగు లేదా దాని విష పదార్థం తగిలితే ఆలస్యం చేయకుండా అంటే ఐ డాక్టర్ వెంటనే సంప్రదించుకున్నారు. కాకపోతే కొన్ని అక్కడ దొరికే కొన్ని పసర్లో
ఇంటి చిట్కాలు అంటే పసుపు అవి రాయటం వల్ల కొంతవరకు ఉపశమనం కలుగుతుంది అంటారు. అంటే నర్సరీ పనిచేసే సమయంలో మాత్రం పూర్తిగా చేతికి దుస్తులు కానీ చేతికి గ్లౌజులు కానీ తొడుక్కుని జాగ్రత్త పడమని చెప్తున్నారు. అంటే ఒంటికి ఆయిల్ రాసుకోవటం లేదంటే పసుపు అనేది రాసుకోవటం వల్ల కొంతవరకు ఉపశమనం అనేది కలుగుతుంది అసలు. రైట్ అరుణ్ తేజ్, థ్యాంక్ యూ. రైట్, ఇక మొత్తానికి ఉపాధి కోసం నర్సరీలో పనిచేస్తున్న కూలీలకు ఈ వింత పురుగు కొత్త భయాన్ని తెచ్చిపెట్టింది. ఈ పురుగు కాటుతో చర్మంపై బొబ్బలు, తీవ్రమైన మంటలు వస్తున్నాయని అటు బాధితులు చెబుతున్నారు. ఇది ఏ జాతి పురుగు, నిజంగానే ప్రమాదకరమా? దీనిపై వ్యవసాయ శాఖ, వైద్య శాఖ అధికారులు శాస్త్రీయంగా పరిశీలించి ప్రజల్లో ఉన్న భయాందోళనను తొలగించడంతో పాటు అవసరమైన నివారణ చర్యలు చేపట్టాలని కూడా స్థానికులు కోరుతున్నారు.